అదనపు పన్ను రిటర్న్లు దాఖలు చేసే సమయంలో చాలామంది పన్ను చెల్లింపుదారులను వేధించే పెద్ద ప్రశ్న, ఓల్డ్ ట్యాక్స్ విధానం ఎంచుకోవాలా లేక న్యూ ట్యాక్స్ విధానం మంచిదా? నిపుణులు చెప్తుంది ఏంటంటే అందరికీ ఒకే విధానం సరిపోదు. మీ ఆదాయం, జీతం నిర్మాణం, మీరు పొందే మినహాయింపులు, పెట్టుబడులు, హోమ్ లోన్, అద్దెభత్యం వంటి అంశాల ఆధారంగానే సరైన నిర్ణయం తీసుకోవాలి. చాలామంది చేసే పెద్ద తప్పు లెక్కలు చూసుకోకుండా న్యూ ట్యాక్స్ విధానమే మంచిదని భావించడం. మరికొందరు ఎప్పట్లాగే ఓల్డ్ విధానాన్ని ఎంచుకోవడం. కానీ ఇలా కాకుండా రెండు విధానాల్లో ఎంత పన్ను పడుతుందో ముందుగా పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు హోమ్ లోన్ తీసుకోకపోయినా, హెచ్ఆర్ఏ మినహాయింపు లేకపోయినా, సెక్షన్ 80C వంటి పన్ను ఆదా పెట్టుబడులు పెద్దగా లేకపోతే, తక్కువ పన్ను రేట్లు, సులభమైన విధానం ఉన్న న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ మీకు ప్రయోజకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే హోమ్ లోన్ వడ్డీ, హెచ్ఆర్ఏ, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సెక్షన్ 80C కింద పెట్టుబడులు, ఇతర మినహాయింపులు క్లెయిమ్ చేసే వారికి ఓల్డ్ ట్యాక్స్ విధానం ఇప్పటికీ ఎక్కువ పన్ను ఆదా చేసే అవకాశం ఉంది. నిపుణులు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎంత మొత్తంలో మినహాయింపులు ఉంటే ఓల్డ్ విధానం లాభదాయకం అవుతుందనే ఒకే ఫార్ములా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒకే జీతం ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా వారి పెట్టుబడులు, మినహాయింపులు వేరువేరుగా ఉండడంతో భిన్నమైన పన్ను చెల్లించే పరిస్థితి రావచ్చు. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసే ముందు మీ జీతం, పెట్టుబడులు, బీమా ప్రీమియం రసీదు, హోమ్ లోన్ వివరాలు అన్నిటినీ ఒకసారి పరిశీలించి ఓల్డ్, న్యూ రెండు విధానాల్లో పన్ను ఎంత వస్తుందో లెక్కించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి తక్కువ పన్ను రేటు ఉన్న విధానమే ఎప్పుడూ ఉత్తమం కాదు. మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితికి ఏ విధానం ఎక్కువ పన్ను ఆదా చేస్తుందో అదే మీకు సరైన ఎంపిక.